నమస్తే, నేను మీ ప్రశాంత్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి రక్షణ లేదా? ఎందుకు అసలు సూసైడ్కి పాల్పడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు రియల్ ఎస్టేట్ చేసేందుకు? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక ఎంతో మంచి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా కొందరు భయపడుతూ ఉన్నారు. అదేవిధంగా కొందరు సూసైడ్ కూడా చేసుకున్నారు కూడా. అసలు ఏం జరుగుతుంది మేడం? మార్కెట్ గత 2 years నుంచి అయితే చాలా స్లోగా ఉంది. ఇంకొకటి ఏంటంటే యాజ్ ఎనీ అదర్ మార్కెట్ మనకి ఏ ప్రోడక్ట్లోనైనా అప్ అండ్ డౌన్ రెండు ఉంటుంది. మనకి గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఒక పెద్ద గట్టిగా ఒక మంచి ఊపందింది. వాట్ హ్యాపెన్స్ టు పీపుల్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇలాగనే ఉంటుంది. ఓకే, సో ఆ హై హోప్స్లో ఏం చేస్తారంటే బయట నుంచి డబ్బులు తీసుకొని రావటము, బ్యాంక్ నుంచి ఓడీస్ తీసుకోవటము. సో పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ టు మార్కెట్. బేసిక్లీ ఏ ఇండస్ట్రీలోనైనా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. అది ఆ మార్కెట్ ఎంత స్పీడ్గా వెళ్తున్నా కూడా మన కెపాసిటీని బట్టి మనం బిజినెస్ చేసుకోవాలి. హైదరాబాద్లో లో ఎండ్ బిల్డర్స్ ఉన్నారు, మిడ్ సెగ్మెంట్ బిల్డర్స్ ఉన్నారు, హై ఎండ్ బిల్డర్స్ కూడా ఉన్నారు. ఓకే, కానీ వెన్ ఇట్ కమ్స్ టు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎప్పుడు చెప్తా, కొనే వాళ్ళకి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, కట్టే వాళ్ళకి 6 months to 1 year సస్టైనబిలిటీ అనేది మన దగ్గర లేదు అంటే కొత్త ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేయొద్దు. మధ్యలో చాలామంది ప్లాటింగ్ బిజినెస్ చేసి అప్పుల పాలై డబ్బులు ఇంట్రెస్ట్ కట్టుకోలేక ఊర్లలో నుంచి ఆస్తులు అమ్ముకొని తెచ్చి ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు రీసెంట్ ఈ లాస్ట్ 1.5 years చూసుకుంటే. అంటే మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా పడిపోయింది అంటారా? పూర్తిగా ఎప్పుడు హైదరాబాద్ పడదండి. ఎందుకంటే హైదరాబాద్ డ్రాస్టిక్గా పెరిగింది, ఓవర్ నైట్ పెరగలేదు. హైదరాబాద్కి ఒక 400 years ఆఫ్ హిస్టరీ ఉంది. ఆ 400 years నుంచి హైదరాబాద్ పెరుగుతూనే వస్తుంది. ఓకే, ఇప్పుడున్న అంచనా ప్రకారం హైదరాబాద్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ నెక్స్ట్ సింగపూర్. సో హైదరాబాద్లో మార్కెట్ పడిపోయిందని నేను చెప్పను. మైట్ బి మార్కెట్ ఈజ్ స్టాగ్నెంట్. యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రతిదీ మార్కెట్కి ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ అది అప్ ఉంటుంది, దానికి డౌన్ కూడా ఉంటుంది. సో ఈ బోత్ ఫేజెస్ని మనం ప్రాక్టికలీ కాన్ఫిడెంట్లీ వీ షుడ్ ఫేస్. అది లేకపోతే మాత్రం ఏ బిజినెస్ సస్టైన్ అవ్వదు. రియల్ ఎస్టేట్ అనే కాదు, మీరు ఏ బిజినెస్ చేసినా కూడా సస్టైనబిలిటీ అనేది ఉండదు. ఇంకొకటి, రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు పెరుగుతుందండి? ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగాలి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు నాకు ఒక జాబ్ వచ్చింది, నేను హైదరాబాద్కి వెళ్తున్నా. సో నేను హైదరాబాద్కి వచ్చాను కాబట్టి నాకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి అంటే అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్కి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. నేను అక్కడ ఉంటున్నాను, నాకు డైలీ గ్రోసరీస్కి పాలు కానీ, పెరుగు కానీ, పప్పులు కానీ, వాట్ ఎవర్, నాకు గ్రోసరీ స్టోర్ కావాలి అంటే ఏంటి, అక్కడ ఒక రీటైల్ సెగ్మెంట్ ఓపెన్ అయ్యింది. ఇవన్నిటితో పాటు మనకి రెస్టారెంట్స్, హాస్పిటల్స్, స్కూల్స్, మాల్స్, సినిమా థియేటర్స్, అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఇవి రెండు ఉంటే ఇవన్నిటికీ ఆపర్చునిటీస్ పెరుగుతుంది. ఓకే, సో లాస్ట్ 1 year నుంచి మీరు నోటీస్ చేసుకుంటే ఐటీ వాళ్ళవి చాలా జాబ్స్ పోతున్నాయి. ఇప్పుడు ఎస్టర్డేస్ న్యూస్ టెల్స్ us దట్ మైక్రోసాఫ్ట్లో చాలా పెద్ద లే ఆఫ్ జరగబోతా ఉంది. సో మీరు ఎప్పుడు ప్రాపర్టీ కొంటారు? మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు. వెన్ యువర్ జాబ్ ఈజ్ అట్ రిస్క్, యూ విల్ నాట్ బై. సో దెర్ ఇస్ నో నీడ్ ఆర్ దెర్ ఇస్ నో, అదేమంటారు, వీ కెనాట్ ఆల్వేస్ బ్లేమ్ ద పొలిటికల్ ఇంబ్యాలెన్స్. ఇట్స్ ట్రూ, లాస్ట్ గవర్నమెంట్లో చాలా మంచి జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ బాగా ఉండింది. కానీ బై డిఫాల్ట్ ఆర్ బై ఛాన్స్ ఈ గవర్నమెంట్ వచ్చాక నాట్ ఓన్లీ వన్ సెగ్మెంట్, చాలా సెగ్మెంట్స్ దానికి తోడైనాయి. సో వెన్ పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్, వాళ్ళు ఇన్వెస్ట్ అయితే చేయరు. ఎందుకంటే ఉన్నది కాస్త సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. జాబ్ లేకపోతే ఎలా బ్రతకాలి అనే కాన్సెప్ట్తో వాట్ ఎవర్ యూ హ్యావ్, పీపుల్ విల్ ట్రై టు సేవ్. ఆ ఒక మోడ్లో ప్రాపర్టీస్ కొనాలి అనుకోవటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మార్కెట్ని క్యాచ్ చేయాలంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అరౌండ్ ఇట్. అంటే ఇవన్నీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటివే. జాబ్స్ పోతున్నాయి, ఓకే, మార్కెట్లో డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ గవర్నమెంట్ చేంజ్. గవర్నమెంట్ పాలసీస్ పోయినసారి అంత అనుకూలంగా అయితే ఈసారి లేదు. సో అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. పెద్ద పెద్ద బిల్డర్స్ కొంచెం వచ్చే టైంకి కొంతమంది స్టెప్ అవుట్ కూడా అయ్యారు. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ఇట్స్ నాట్ జస్ట్ ద గవర్నమెంట్. కాకపోతే ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మటుకు పోతుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర ఎఫెక్ట్ కూడా ఉంది.
ఆంధ్రాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావటము, ప్లస్ అక్కడ ప్రాజెక్ట్స్ రావటము, చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అవతలకి మైగ్రేట్ చేయటము, ఇన్వెస్టర్స్ కూడా చాలామంది అవతలకి ఆంధ్ర సైడ్ మలుపు చూపెడుతున్నారు. అంటే దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే హైదరాబాద్లో ప్రైసెస్ చాలా ఎక్కువైనాయి. ఇప్పుడు హైదరాబాద్తో పోల్చుకుంటే ఆంధ్ర ఈజ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఉంది, ఎందుకంటే అండర్ డెవలప్మెంట్ మోడ్లో ఉంది. సో పీపుల్ క్యాన్ ఇన్వెస్ట్ దేర్. సో ఆ ఒక దాంట్లో ఏమవుతుందంటే చాలా మటుకు జనాలు బయట నుంచి తెచ్చిపెట్టిన డబ్బులు వాళ్ళు దాన్ని సేల్ ఎలా చేయాలో తెలియక దే ఆర్ అండర్ గోయింగ్ ఇమోషనల్ ప్రెషర్స్ అనే చెప్పొచ్చు. దానివల్లనే ఈ సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ. ఇప్పుడు సూసైడ్ అనేది ఇప్పుడు రీసెంట్గా ఒకటి జరిగింది, కానీ దాని ముందు ఇక్కడ నుంచి పారిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్ని తట్టుకోలేక చాలా మంది ఆంధ్రాకి మైగ్రేట్ అయిపోయారు. నిజంగా చెప్పాలి అంటే మనకి ఆ కుక్కట్పల్లి, మియాపూర్ సైడ్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ 30 to 40% క్లోజ్ అయిపోయింది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉండింది మనకి హైదరాబాద్లో. సో ఏ బిజినెస్ అయినా కూడా సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, పీపుల్ ఆర్ జస్ట్ హైలైటింగ్ రియల్ ఎస్టేట్ అంతే. మరి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉన్నాయా మ్యామ్? అంటే ఇప్పుడు నార్మల్గా అయితే చాలా మంది న్యూగా వస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు, అంటే కొత్తగా ఫీల్డ్కి దిగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? బేసిక్లీ రియల్ ఎస్టేట్లో దిగాలి అంటే మనకి ఆ ప్రాపర్టీని పర్చేస్ చేసే ఫుల్ అండ్ ఫైనల్ కెపాసిటీ ఉండాలండి. ఓకే, లేదు అంటే సేల్స్ కెపాసిటీ అయినా ఉండాలి. బేసిక్గా ఒక ప్రాపర్టీ ఎవరైనా కడతారు, కానీ అది అమ్మటం అనేది ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బికాస్ మనకి రియల్ ఎస్టేట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువైంది. ఓకే, దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ అపర్ణ మై హోమ్ వాళ్ళు హైదరాబాద్ని కొత్త ఏరియాస్ ఎక్కడైతే వచ్చేటివో దే యూస్ టు రూల్. కానీ ఇప్పుడు వాళ్ళకి కాంపిటీషన్లో చాలా కంపెనీస్ వచ్చాయి. ఓకే, దేర్ ఇస్ ప్రెస్టీజ్ గ్రూప్, దేర్ ఇస్ బ్రిగేడ్ గ్రూప్, సత్వా వచ్చింది, ఇప్పుడు గోద్రేజ్ ఈస్ దేర్. సో టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ని తట్టుకునే కెపాసిటీ ఉంటేనే రియల్ ఎస్టేట్లోకి దిగాలి. నా దగ్గర చాలామంది ఏజెంట్స్ కూడా వస్తారు, మేడం జాబ్ దొరుకుతుందా లేదంటే ఎవరి దగ్గరైనా రెఫర్ చేస్తారని. నేను ఎప్పుడు చెప్తా, రియల్ ఎస్టేట్ అనేది ఈజ్ ఎ ఫ్రీలాన్సింగ్ ఫీల్డ్. ఓకే, యూ ఆర్ యువర్ బాస్. ఓకే, నీకు పనికి వెళ్ళాలా, నువ్వు ఆ రోజు వెళ్ళు, ఇంట్లో ఉండాలా, మీరు ఇంట్లో ఉంటారు. కానీ మీరు రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టాలి అనుకుంటే 6 months to 1 year సస్టైన్ అయ్యే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే ఇవాళ మీరు ఒక ఫ్లాటో ప్లాటో కొనుక్కున్నారే అనుకోండి, అది 3 to 4, 5, 6 months పడుతుంది రిజిస్ట్రేషన్ అవ్వడానికి. అప్పుడు వరకు ఏజెంట్స్ విల్ నాట్ గెట్ దేర్ మనీ. ఓకే, సో ఆ సస్టైనబిలిటీ ఉండాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.